చూసి చూసి నన్ను నేనే 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 మర్చి 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 మర్చిపోయానే తల్లకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే దక్కు దక్కు ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు దిల్ మే ఏదో గుచ్చినావే ఓ దక్కు దక్కు దిల్ మే ఏదో గుచ్చినావే. ఆడాల మజాక వేటపాలెంలోకి వచ్చేసాం మరి. స్త్రీ అంటే సత్యం, అందుకే వాళ్ళ మాట వేదం. స్త్రీ అంటే ధర్మం, అందుకే వాళ్ళ గమ్యం పవిత్రం. స్త్రీ అంటే ఓ ప్రాణం, అందుకే మరో రూపానికి మహాప్రాణం. స్త్రీ అంటే ఆడాల మజాక, దానికి వీళ్ళే కారణం. జనాలు భయ్యా నువ్వు ఏడ కనబడతలేవు భయ్యా, వీళ్ళిద్దరుగా వాళ్ళు నేను తినేస్తున్నారు భయ్యా అని అంటున్నారు బయట టాక్. అది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఈ రోజు కూడా అదే జరుగుద్దేమో అని నా డౌట్, ఎందుకంటే తెలిసిపోయిందా వస్తుంది. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. సూపర్. సెంటెన్స్ కాలేజ్ లో మీరు అందరు నలుగురు సెంటెన్స్. టీచర్, స్టూడెంట్, స్టూడెంట్, యు ఆల్సో స్టూడెంట్. కానీ నిజంగా ఇంత అద్భుతమైన స్టూడెంట్స్ అద్భుతంగా డాన్స్ చేస్తుంటే తెలియని ఆనందం. మేము నలుగురం బాగానే చేస్తున్నాం, నువ్వు మాకంటే అద్భుతంగా చేస్తుండే. ఒక్కసారి నీతో డాన్స్ చేసే మహాభాగ్యం నాకు కలిపియవా? మ్యూజిక్ వేసుకో సాంబా. జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మీ పేరండి? నీలిమ. నీలిమ గారు. సాయిశ్రీ. సాయిశ్రీ గారు, మీరు సెంటెన్స్ లో ఏ ఇయర్? థర్డ్ ఇయర్ ఈసీఈ డిపార్ట్మెంట్. ఈసీ డిపార్ట్మెంట్. సెకండ్ ఇయర్ ఈసీఈ డిపార్ట్మెంట్. సెకండ్ ఇయర్. మీ జూనియర్ తో వచ్చారనమాట. ఫ్రెండ్స్ అయితే లేకపోతే రిలేషన్? సూపర్. ఇక్కడ అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మీ పేరండి? శారదా. శారదా, సిస్టర్ ఆఫ్ ఫనీ. మీ పేరండి? తేజస్విని. తేజస్విని గారు. మీ ఇద్దరు సిస్టర్స్. సిస్టర్స్. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద, తను చిన్న. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ అక్క చెల్లెళ్ళు, ఇక్కడ అక్క చెల్లెళ్ళు. చూద్దాం ఏమైద్దో. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డైలాగ్, డాన్స్, పాట మీ ఇష్టం. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. చూడు రవి, చీరాల్లో వెళ్ళి రైల్వే స్టేషన్స్ లో అడుగు, బస్ స్టేషన్స్ లో అడుగు. తేజస్విని మాట్లాడితే ఎదురు చెప్పిందని తెలిస్తే వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు. చూద్దాం. నాకు కొంచెం మెంటల్ ఎక్కువ అర్థమవుతుంది, చెప్పు. పాప ఆవిడ చూడు ఏం చేయాలనో అర్థం కాక అటు ఇటు తిరుక్కుంటూ ఏమనంటే ఈ స్టెప్ చేస్తుంది, మళ్ళా ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఈ స్టెప్ చేస్తుంది. నేర్పించండి అన్నయ్య. ఓ ముద్దుల చెల్లెమ్మ, ఈవిడ మెంటల్ డైలాగ్ కొట్టింది. సరే చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? చూడు డైలాగ్. అబ్బా చూడు డైలాగ్, చూడు డైలాగ్ చెప్పు నాన్న. చూడు రవి, బేసికల్లీ అమ్మాయిలు 2 టైప్స్. ఒకళ్ళు ప్రపోజ్ చేయగానే పడిపోతారు, ఇంకొకళ్ళు ప్రపోజ్ చేయకుండానే పడిపోతారు. నేను సెకండ్ టైప్. లాస్ట్ గా ఎవడో టైపిస్ట్ దొరుకుతాడు చూడండి. సూపర్. ఇక్కడ పరిచయాలు అయిపోయాయి. మీరమ్మా ఏం చేస్తున్నావు? డైలాగ్. డైలాగ్ రెడీ, యాక్షన్. చూడు షెర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. యాటిట్యూడ్ చూడు. ఆవిడ కళ్ళలో 10-15 బూతులు కనిపించాయా? వినిపించినాయి కూడా అమ్మా. ఏం కనిపించిన నీకు బూతులు చెప్పు. ముందే ఒంట్లో బాగాలేదమ్మా, చెప్పు డైలాగ్ చెప్పు. అరే భాయ్ షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. మళ్ళా కొడితే బొక్కలు చూరు చూరు అవుతాయి, జాగ్రత్త. గుండెనే చూర చూర అయింది, బొక్కలకి లెక్కన. నువ్వేం చేస్తున్నావమ్మా? డైలాగ్. డైలాగా. ఒక అమ్మాయి తన లవ్ బ్రేకప్ అయిపోయిందని చెప్పి ఒక అబ్బాయి దాన్ని చూసి ఆనందపడతాడు, 1 సైడ్ లవర్. వెరీ గుడ్. అప్పుడు ఒక ఆయన వచ్చి, ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఆ అమ్మాయినే
ముందు ఇంట్రడక్షన్ కూడా ఉందా దీనికి? అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నావు అంటే అప్పుడు తిని ఇలా స్టార్ట్ చేస్తాను. నాకెవడు దొరుకుతాడు నాకెవడు దొరుకుతాడంట. ఈ ప్రపంచంలో 10 మంది అబ్బాయిలకి 6 అమ్మాయిలు అంటే 100 మందికి 60 మంది, 1000 మందికి 600 మంది. దాంట్లో సగం మంది NRIలకు పడిపోతున్నారు, ఇంకో సగం మంది యాక్టర్లకి, ఇంకో సగం మంది క్రికెటర్లకి. నాలాంటో ట్రై చేద్దాం అంటే హైట్ ఏది, వెయిట్ ఏది, కలర్ ఏది అంటాడు. ఈ మధ్య నువ్వేదో కొత్తగా పెంచినావు, ఏంటది 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్ అంట. మనకేమో ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు దీన్ని కూడా వదులుకున్నాను అనుకో, నా జిగుడు మిస్ అయింది, తర్వాత నా బతుకంతా. అద్భుతం, సూపర్. ఈ డైలాగ్ ఇంత బాగా సినిమా ఆర్టిస్ట్ కూడా చెప్పారు. అంత బాగుంది, అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఆడవారి మాటలకు అర్థాలే. ఎక్కడికి ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నావు? మా సిస్టర్ ఒకటి చెప్తా విను. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన 2. ఒకటి మంచి నిద్ర, 2 రవి లాంటి మంచి మగుడు. ఏంటి చెప్పు. ఇంతమంది ఉన్నారు, నీ మొగుడు మాకు మేమైపోతున్నా. చచ్చిపోయిన పాముని ఇంకెంత చంపుతారమ్మా. నా పరిస్థితి ఏంద్రా బాబు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. మీకు 90 సెకండ్స్ ఇస్తా. ఒక టాపిక్ ఇస్తా, టాపిక్ గురించి మీరు మాట్లాడతారు, కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు వాడకుండా మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా కూడా మాట్లాడాలి. సైలెంట్ గా ఉండి టైం ఎప్పుడైతుంది అని వెతుక్కోదు. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఒక ముసలావిడ, మనవరాలు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్. నో ఇంగ్లీష్ వర్డ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి నానమ్మ? ఏం చూస్తున్నావే? డోరేమాన్ చూస్తున్నాను నానమ్మ. డోరేమాను ఎప్పుడు చూడు ఆ డోరేమాను. భక్తి సినిమాలో కార్తీక దీపోత్సవం వస్తుంది, అది పెట్టుకోరాదు, కొంచెం భక్తి అయినా పెరుగుతుంది. కైలాసానికి వెళ్తావే, పుణ్యం దక్కుతుంది. కైలాసం అక్కడ తీపి పదార్థాలు, బొమ్మలు ఉంటాయా? బొంద. శివుడు పార్వతులు ఉంటారే, శివుడా? మన తాతయ్య పేరు శివుడు కదా. అయ్యయ్యో, ఏం నానమ్మ ఎప్పుడు చూసినా చీరలు కట్టుకొని ఉంటాం, మాలాగా డ్రెస్ చేసుకోవచ్చు కదా. డ్రెస్ ఇంగ్లీష్ పదం. మిన్నులు వేసుకోమని. ఇంకా నీకు పద్ధతులు ఏం తెలిసే? ఆ దుస్తులు వేసుకుంటే నవ్వుతారు. రేపు పెళ్లి అయ్యి అత్తగారికి ఇంటికి వెళ్తావు, అవే వేసుకుని తిరుగుతావా? మొగుడికి వంట చేసి పెట్టావు, ఏం చేస్తావే? బయట తెప్పించుకుంటావా? మా మొగుడు నన్నేమి వంట చేయమని చెప్పలే. చెప్పొచ్చిందమ్మా మా మనవరాలు. మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్య చూసుకుంటారు. నీ అన్నయ్య ఏమో ఏది పడితే అది ఎగతాళిగా మాట్లాడతాడు, నువ్వేమో ఎప్పుడు చూడు అది ఇది ఆ దుస్తులు ఈ దుస్తులు చెత్త దుస్తులు అన్ని వేసుకుంటా. నేనేం చేసినా అన్ని మా అన్నయ్య ఉన్నాడన్న నమ్మకం. నీ అన్నయ్యకి తాతలా ఉన్నావు కదే నువ్వు. నీ ఈడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం. ఆడికి పోయింది. మనవరాల్లాగా ఏమి చేయలేదు, కానీ ముసలిలాగా నువ్వు పర్ఫెక్ట్ సెట్ అయ్యావబ్బా. ఇప్పుడు మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, ఒక మేనేజర్ కి లైన్ వేస్తున్నారు మీరు ఆఫీస్ లో. మేనేజర్ మీ ఇష్టం. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్త మేనేజర్ ఉన్నాడే. అవునే, అలానే ఆ ఫేస్ చూడు, ఎంత ముద్దొచ్చేస్తుందో, అలానే చూడాలనిపించేస్తుంది. ఆ ఫేస్ కాదు, ఆ నడక చూసావా ఎప్పుడైనా? లెక్క పెట్టండి. ఫేస్ ఇంగ్లీష్ పదం. ఆ నడక చూస్తుంటే అబ్బో, వెనక ఇంత మంది పరిగెత్తుతుందా వెనక. ఇంతకీ నువ్వు ఏ మేనేజర్ గురించి మాట్లాడుతున్నావు? మన పాత మేనేజర్ పోసాని గురించి మాట్లాడుతున్నావా? కాదే, ఆయన పెద్ద ముదిరిపోయింట. ఇంకా నేను మాట్లాడుతుంది మన కొత్త మేనేజర్ సందీప్ గురించి. ఓ, మన కొత్త మేనేజర్ సందీప్. అబ్బా, పేరులోనే ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయో. ఆయన అలా నడుస్తూ ఉంటే, అయినా నువ్వు ఎలా ఉంటావు, ఆయన ఎలా ఉంటారు? ఆయన కరెంట్ తీగలా ఉంటే నువ్వు స్తంభం లాగా ఉంటావు. నేను లెక్కడే మానేసిన వాళ్ళు ఒక డజన్ దాటిరాలు. వాళ్ళు మాట్లాడుకునివ్వండి. నువ్వేమో పెద్ద బాగున్నావేంది? ఆయనేమో పాలలో ఉంటే నువ్వేమో పాలలో డికాషన్ లో ఉన్నావు. ఆయనకి పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. అయినా బానే ఉంటది. ఏంటి బాగుండేది? ఏం దాని నుంచి తాగా తిప్పుతున్నావు? ఏం బాగుండేది మీరిద్దరు? అయినా నాది ఆయనది కొన్ని జన్మల సంబంధం లే. ఒక 7 జన్మలు వేసుకో. నేను 14 జన్మల ముందు నుంచి. అయితే మాది 100 జన్మల సంబంధం. మాది 200. మాది 2000. మాది ఇంకా పెళ్ళైపోయిందంట. మనం కొట్టుకునే కొత్త మేనేజర్ వచ్చాడు.
ఇలా సీజన్లు మారుతున్నా కొద్ది మీకు మేనేజర్లు మారుతుంటారా? బాగుందమ్మా మీ మేనేజర్లు మార్పిడి. ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, కానీ మీరు బోల్డ్ అని ఆంగ్ల పదాలు వాడారు, మీరు రెండు వాడారు, అందుకే ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్. సెకండ్ రౌండ్ మా కలర్ఫుల్ చిలక సెంటెన్స్ లో బ్యూటిఫుల్ ఉమెన్. ఇప్పుడు వీళ్ళల్లో నలుగురిని ఇద్దరిని మీరు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు మీ టీం. ఇద్దరిని మీరు సెలెక్ట్ చేస్తారు, మీ టీం. నేను ఆ నలుగురికి టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసి మెప్పించి ఏ టీమ్ లో వాళ్ళైతే గిఫ్ట్ గెలుచుకుంటారో ఆ టీం గెలిచినట్టు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నామా? రెడీ, సూపర్. సో ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? మై నేమ్ ఈజ్ నాగదుర్గ. సాయి మౌనిక. మౌల్య. వలీవా. సో బేసికలీ ఈ టీం కి ఒక పేరు ఉండాలి కాబట్టి ఏం పేరు పెడుతుంది? చెప్పు తెగిద్ది. చెప్పు తెగిద్ది టీం. వెరీ గుడ్. వార్నింగ్ ఇచ్చినట్టుంది, మీకే తిట్టినట్టుంది. మీ టీం పేరు ఏంటండి? బూటు తెగిద్ది. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ అయితే వాక్, బ్యూటిఫుల్ హాట్ ర్యాంప్ వాక్, డిఫరెంట్ గా ఉండాలి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ, ఓహో హే పువ్వంటి పెదాల, నా శ్వాస నా పే బంగారు బాణాల. ఈవిడ వీధిలో ఎవడన్నా ఈవిటీజింగ్ చేస్తుంటే ఏడిపిస్తే ఎవడరా నా చెల్లిని ఏడిపించింది. వీళ్ళు డిఫరెంట్ స్టైల్ అదరగొట్టారు. ఇప్పుడు మీరు అంతే బ్యూటిఫుల్ గా ఉండాలి. ఓకే, మ్యూజిక్. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ, ఓహో హే పువ్వంటి పెదాల, నా శ్వాస నా పే బంగారు బాణాల. ఇప్పుడు చెప్పు తెగిద్దా బూటు తెగిద్దా. టాస్క్ ఏంటంటే కొన్ని మన తెలుగు పద్యాలు ఉన్నాయి. చిట్టి చిలికమ్మ, ఉప్పు కప్పు రంబు, లేకపోతే సుమతి శతకాలు, వేమన పద్యాలు చాలా ఉన్నాయి. అవి చెప్తారు ఫస్ట్. అయితే అవి చెప్పిన తర్వాత నేను ఒక స్టైల్లో చెప్పమంటాను, ఆ స్టైల్లో మీరు చెప్పండి. ఓకేనా? ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? చెప్పా బూటా? చెప్పుతో స్టార్ట్ చేద్దాం. అయితే ఒక పద్యం చెప్పమ్మా, నీ ఫేవరెట్ పద్యం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. సూపర్. అండ్ ఇదే డైలాగ్ ని ఇంగ్లీష్ లో మధ్యలో ఇంగ్లీష్ ఇన్వాల్వ్ చేసి చెప్పాలి. ఓకేనా? రెడీ. చిట్టి చిలకమ్మ మమ్మీ బీటింగా, తోట గోయింగా, ఫ్రూట్ కమ్మింగా, గుట్లో పెట్టింగా, గుడుక్కు మింగింగా. ఇది ఉంది కదా ఇంగ్లీష్ తెలుగు. ఇదే మెంటల్ హాస్పిటల్లో ఉన్న మెంటల్ పేషెంట్ చెప్తే ఇలా ఉంటుంది. చిట్టి చిలకమ్మ మమ్మీ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. పిట్ట కొంచెం కూతగనం అని అంటారండి దీన్ని. ఇప్పుడు బూట్లు ఏం చేస్తారు? నీకు వచ్చిన పద్యం అన్న ఏదన్నా, చిట్టి చిలకమ్మ కాకుండా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరయ, విశ్వదాభిరామ వినరవేమ. ఇదే డైలాగ్ ని ఏడ్చుకుంటూ, అంటే కరుణ రసం పండించాలి. అంటే నిన్ను చూసి 10 మంది ఏడవాలి, అలా ఏడవాలి. రెడీ. ఉప్పు కప్పు రాము చూడ చూడ రుచుల జాడవేరయ, విశ్వదాభిరామ వినరవేమ. మధ్యలో మొత్తం తెంపేసినావు కదా. ఇది కింద పడి బొర్లాడుకుంటూ నవ్వుతే ఎలా ఉంటది, నవ్వుకుంటూ ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటది. రెడీ. ఉప్పు కప్పు రాము చూడ చూడ రుచి జాడవేరయ, పురుషులన్ పుణ్య పురుషులు విశ్వరామిరామ వినరవేమ. నీకు వచ్చిన పద్యం. అటజని కాంచే భూమి సురుడు అంబర చుంబి శిరస రజ్జరి పటల ముహుర్ ముహుర్ లతద భంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్క రేణుకర కంపిత సాలము సీత శైలమున్. ఇదే పద్యాన్ని యుఎస్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడే ఎవడో దిగాడు, వాడికి అసలు తెలుగు రాదు. ఈ పద్యాన్ని ఎలా చెప్తాడు? అటజని కాంచే
Bumi Sudamba, Chumbi, Sirasradri Patla, Mohorlatuda, Bangu Tarang, Muhulatuda, Niswana Sputa, Natananu Kula, Paripula, Kalapa, Kalapi, Jalamun, Gataka Charkarinu, Karakampita Salamu, Sita Salamun. సూపర్ సెలెక్షన్ హైలైట్, వీళ్ళిద్దరిలో ఉన్న టాలెంట్ ఇంకా హైలైట్. కానీ ఇంకా ఒక్కరిని చూడలేదు. ఇంకా ఏ పద్యం వస్తుంది నీకు? ఆకాశం నుండి సెమ్మని శిరం, అందరిని సీతాద్రి, సుశ్లోకమైన హిమాద్రుని భూయి, అందుని ఎస్తో కమ్మది, పయోధ నుండి పవనాందో లోకములు, జరు గంగా కోలంకష పెక్కు బంగ్ల వివేక భ్రష్ట సంపాతములు. అమ్మో సరే బాగుంది. ఇది పద్యం అంట. ఇదే పద్యాన్ని నువ్వు బాలకృష్ణ గారి రేంజ్ లో చెప్పాలి, అంటే పౌరుషంతో, అంటే కోపంగా. తెలుసు కదా ఆయన డైలాగులు ఎలా ఉంటాయో. యాక్షన్. ఆకాశం నుండి సెమ్మని శిరం, అందరిని సీతాద్రి. రెడీ యాక్షన్. ఆకాశం నుండి సెమ్మని శిరం, అందరిని సీతాద్రి, సుశ్లోకమైన హిమాద్రి నుండి భువి, భూలోకం నందుని ఎస్తో కమ్ము, పయో నుండి పవనాందో లోకం, గంగా కోలంకష పెక్కు బంగ్ల వివేక భ్రష్ట సంపాత. సూపర్. ఇక్కడ ఇద్దరు ఇరగ తీశారు, బాగా ట్రై చేశారు. కానీ కొంచెం బాగా చెప్పు తెగిందా టీం బాగా చేసిందా, బూట్ తెగిందా బాగా చేసిందా? అన్డౌటెడ్లీ బూట్ తెగిందా అంటే రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడతారు నన్ను. సూపర్. నిజంగానే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అవతల టీం చెప్పు తెగింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. ఆల్రైట్ సూపర్ మచ్చి చెప్పినట్టు ఫిజికల్ టాస్క్. అయితే ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇక్కడ ఎల్లో గ్లాసులు ఉన్నాయి, రెడ్ గ్లాసులు ఉన్నాయి. ఓకేనా? పరిగెట్టుకుంటూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఫస్ట్ రో ఏమో కింద ఎల్లో గ్లాసులు పెడతారు. వెళ్ళేటప్పుడు ఒకే గ్లాస్ తీసుకెళ్తారు. ఒకరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకొకరు బయలుదేరతారు. ఫస్ట్ 1 by 1 వెళ్తారు. కింద 5 పెడతారు. పైన నెక్స్ట్ రో పైన పిరమిడ్ కట్టడానికి చూస్తున్నారు. పైన 4 రెడ్ పెడతారు. దాని మీద మళ్ళీ ఎల్లో పెడతారు. దాని మీద మళ్ళీ రెడ్ పెడతారు. అలా ఎవరైతే ఎక్కువ గ్లాసులు పెడతారో 1 minute లో వాళ్ళే విన్ అవుతారు. ఫస్ట్ రౌండ్ లో గెలిచింది వాళ్ళే కాబట్టి వీళ్ళతోనే ఆడిపిద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ అన్నకెక్కు వేణికుంది కనుక తెలిసాక ఆగలేం ముందు ఎనక. పిచ్చిలో వీక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్. 5, 4, 3, 2, 1. ఓకే మొత్తం 6 + 5 11, 11 + 4 15. 15 గ్లాసెస్ పెట్టారు. మీరు 16 గ్లాసెస్ పెట్టండి. చల్లగా ఆడుకుందాం, మనం గెలిచిపోతాం. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ అన్నకెక్కు వేణికుంది కనుక తెలిసాక ఆగలేం ముందు ఎనక. పిచ్చిలో వీక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. టైమ్ అప్. ఏమండి ఇది ఏమన్నా న్యాయమా? న్యాయమే. ఎట్లా అంటే వాళ్ళు గెలుస్తున్న కుళ్ళు
వాళ్ళు గెలుస్తున్నారనే మంట. వాళ్ళు ఆల్రెడీ గెలిచేశారని కాన్ఫిడెన్స్ తో ఆడుకుంటారు. ఓహో, వాళ్ళని గెలిపించారు కాబట్టి ఆడుకున్నారా మీరు కూడా? 6 + 5 11 + 4 15 15 + 3 18 గ్లాసులు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ నేను ఇవ్వడం కాకుండా సాక్షాత్తు సందీప్ సరే ఇస్తే ఎంత బాగుంటుంది. సూపర్ ఎపిసోడ్ అబ్బా. సెంటెన్స్ లో ఇంత టాలెంట్ ఉందని ఎప్పుడో తెలుసు, ఇంతకు ముందు కూడా వచ్చాం, కానీ ఇవాళ మాత్రం ఖచ్చితంగా ఎస్. సెంటెన్స్ కి ఇంత మంచి పేరు వచ్చిందంటే ఈ స్టూడెంట్స్ ఎంత కారణమో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అంతే కారణం. సో ఒక్కసారి సెంటెన్స్ స్టూడెంట్స్ అందరికి. కానీ మా చెల్లెమ్మ చేసిన డాన్స్ మాత్రం నేను మర్చిపోలేను ఎప్పుడు. ఏమన్నా డాన్సా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. బాబా సూపర్